బ్రో, నమస్తే. సో టాలీవుడ్ లో మీకు ఏ హీరో అంటే ఇష్టం మీకు? జూనియర్ ఎన్టీఆర్. జూనియర్ ఎన్టీఆర్. సో జూనియర్ ఎన్టీఆర్ నుంచి దేవరా మూవీ వస్తుంది కదా, సో మీకు ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? మరి ప్రీపోన్ అయింది. చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి జూనియర్ ఎన్టీఆర్ గురించి. ఎందుకంటే లుక్స్ కూడా ఒక డిఫరెంట్ వేలో ఉంది, అందుకే చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. అంటే కంపేర్ టు ది రిమైనింగ్ మూవీస్ ఈ సినిమా ఎక్స్పెక్టేషన్స్ ఇంకా ఎక్కువ ఉన్నాయి. అంటే ఇప్పుడు పుష్ప నుంచి ఒక సాంగ్ వచ్చి రిలీజ్ అయింది, దేవరా నుంచి సాంగ్ వచ్చింది, గేమ్ చేంజర్ నుంచి సాంగ్ వచ్చింది. ఈ మూడు సాంగ్లో మరి ఏ సాంగ్ బాగా నచ్చింది మీకు? దేవరాలోనే మంచిగా నెక్స్ట్ పుష్ప. ఓకే, నెక్స్ట్ పుష్ప. సో ఇప్పుడు గ్లిమ్స్ చూశారు కదా దేవరది, సో ఎలా అనిపించింది బ్రదర్? ఆ విలన్స్ ని నరికేటప్పుడు చంద్రుని చుట్టూ రక్తం వచ్చేది ఎలా అనిపించింది మరి? చాలా బాగుంది. సో థియేటర్ లో బిగ్ స్క్రీన్ లో చూసినప్పుడు ఎలా ఉండబోతుంది, ఫ్యాన్స్ ఎలా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నారు? ఫ్యాన్స్ బాగా ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను, ఎందుకంటే ఇది డిఫరెంట్ లుక్ దేవరాలోని. ఓకే, అంటే రాజమౌళితో చేసిన నెక్స్ట్ మూవీ అందరూ మ్యాక్సిమం అన్ని ఫ్లాప్ అయినాయి, కానీ ఇప్పుడు దేవరా ఫస్ట్ మూవీ రాబోతుంది. మరి కొరటాల శివ హిట్ ఇవ్వబోతున్నారు లేకుంటే ఫ్లాప్ ఇవ్వబోతున్నాడు అనుకోవచ్చు? ఏమో, కొరటాల శివ కూడా బిఫోర్ మూవీ ఫ్లాప్లో ఉన్నాడు కాబట్టి ఈసారి కొంచెం జాగ్రత్తగా టేకప్ చేస్తాడు అనుకుంటున్నాను. సో ప్రీపోండ్ అయింది కదా, సో మీకు ఎలా అనిపిస్తుంది మరి? చాలా బాగుంటుంది అనేసి అనుకుంటున్నాను. మరి జాన్వీ కపూర్ ఎలా ఉన్నారు మరి మన ఎన్టీఆర్ అన్న పక్కన? తను కూడా ఒక అంటే డిఫరెంట్ లుక్లో ఉన్నారు. తను కూడా జాన్వీ కపూర్ ఒక బాలీవుడ్ యాక్టర్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం చాలా వెరీ నైస్. అంటే గతంలో తాతగారు చేశారు, ఇప్పుడేమో జూనియర్ ఎన్టీఆర్ చేస్తున్నారు. సో ఎలా అనిపిస్తుంది మరి? ఆ మ్యాచింగ్ కుదురుతుంది అనుకుంటున్నారు? అప్పుడు వాళ్ళు హిట్ కొట్టారు. యాక్చువల్లీ తాతగారు అతని స్థాయి వేరు, ఇతను కూడా చాలా మ్యాచ్ అవుతారు, అతనికన్నా ఇంకా బెటర్గానే చేస్తారు అనుకుంటున్నాను. సో ఓవరాల్గా ఒక మాటలో మూవీ గురించి ఎలాంటి ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి? చాలా వెరీ హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. కంపేర్ టు ది రిమైనింగ్ మూవీస్ నార్మల్గా న్యాచురల్ వేలోని న్యాచురల్గా వెళ్ళిపోతుండేవారు. ఈ మూవీ లుక్స్ వైజ్ చాలా బాగున్నాయి కాబట్టి ఇంకా బెటర్ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.